హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. మీరు ఎప్పుడైనా నాటు పుట్టగొడుగులు కూర ఎప్పుడైనా తిన్నారా? నాటువి అంటే ఇది టేస్ట్ భలే ఉంటుందండి. నాన్ వెజ్ కూడా దీని ముందు బలాదూర్. ఇవన్నీ నాటు పుట్టగొడుగులు చూడండి, గుండ్లు గుండ్లుగా ఎంత చిన్నవి అసలు. ఇవి అయితే నాటు అయితే దొరకవు మనకి, బయట హైబ్రిడ్వి దొరుకుతాయి. వీటి టేస్ట్ కూడా భలే ఉంటుందండి. వీటి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీటి టేస్ట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ పుట్టగొడుగుల్ని బాగా కడుక్కొని కొంచెం పసుపు వేసుకున్నానండి నేను వీటిల్లో. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ముందు పొయ్యి వెలిగించుకుంటున్నాను. అందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఏం పట్టదండి ఆయిల్ అయితే, తక్కువే సరిపోతుంది దీనికి. చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆవాలు బాగా వేగాక చిటపట అన్నాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ధనియాలు 10 గింజలు, పసుపు కొంచెం వేసుకుంటున్నాను. ఎండుమిర్చి అండి, నేను 1 ఎండుమిర్చిని సగంగా తుంచుకున్నాను. పుట్టగొడుగులు అనేది తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. వెల్లుల్లిపాయలు 10 తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. యాపిల్ అయితే యాపిల్, వంకాయలు ఎలాగైతే తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయో అలాగే కట్ చేయగానే ఇవి కూడా ఆక్సిడైజ్ అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. పోపు దినుసులు వేసుకున్నాను. కరివేపాకు రెమ్మలు 10 వేసుకున్నాను. ఎర్రగడ్డ అయితే 1 తీసుకున్నాను, మీడియం సైజ్ది. నేను ఎర్రగడ్డలు మరీ సన్నగా తరుక్కోలేదు, దీనికి అయితే గుండ్లుగా తరుక్కున్నాను, టేస్ట్ బాగుంటుందనేసి. ఎక్కువ వేపుకోకూడదండి ఎర్రగడ్డలు, లైట్గా వేయించుకోవాలి. మరి ఈ కర్రీకి అయితే మొత్తము సిమ్లో పెట్టే చేసుకోవాలి మీరు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, రుచికి మీకు ఎలా సరిపోతే అలా వేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మొత్తం ఈ కర్రీని. భలే టేస్ట్ అయితే భలే ఉంటుంది. హైలో పెట్టారంటే మీకు అడుగంటిపోతుంది, పైన ఉడకవు. ఇది ఒక మీడియం సైజ్ టమోటాలండి, 1 కట్ చేసి వేసుకున్నాను. మూత పెట్టుకుందాము. టమోటాలు మగ్గాక మూత పెట్టుకుందాము. టమోటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఒకవేళ మీరు మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. కొబ్బరి పేస్ట్ అండి, దీనికి కొబ్బరి పేస్ట్ పచ్చి కొబ్బరి అండి, దీనికైతే అవసరం ఉంటుంది పచ్చి కొబ్బరి. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. దానికి బదులు మీరు ఇంకేమైనా జీడిపప్పుల పేస్ట్ అలా వేసుకోవచ్చు. మీకైతే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కారం మీరు ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకున్నాను. మీకు ఈ ధనియాల పొడి ఎలా చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి ఆ వీడియోని కూడా. అంతే అండి, అయిపోయింది. ఇది 1/2 కేజీ అండి పుట్టగొడుగులు, 1/2 కేజీ చిన్నవి. వీటికి సంబంధించి చెప్తున్నాను కొలతలన్నీ. ఈ విధంగా చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోద్దండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ కర్రీని అయితే దోశలో కానీ, పూరీల్లో కానీ, చపాతీలో కానీ, వడల్లోకి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. మాటలు కూడా ఉండవు. కంప్లీట్ అయ్యే వరకు మీరు ఇంకా అసలు మాట్లాడరు. అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. చూడండి, 10 నిమిషాల్లో మగ్గిపోతాయి పుట్టగొడుగులు అనేటివి. ఇవి నాటు కదా, కొంచెం టైం పడుతుంది. అసలు టేస్ట్ అయితే నాన్ వెజ్ కూడా అసలు పనికే రాదండి. ఈ టేస్ట్ అయితే అట్లా ఉంటుంది.
ఇప్పుడైతే ఒక టిప్ చెప్తాను. మీరు కొత్తిమీర మీకు ఎక్కువ కాలం రావాలంటే మీరు చిన్న చిన్నగా తుంచుకొని ప్లాస్టిక్ బాక్స్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. మీరు ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. చూస్తున్నారా, ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. అయిపోయిందండి. ఈ కర్రీని మాత్రం ఖచ్చితంగా మీరు సిమ్లో పెట్టే చేసుకోవాలి, హైలో పెట్టకండి. హైలో పెడితే ఏమవుతుందంటే కొన్ని మాత్రం ఉడికిపోతాయి, కొన్ని ఉడకవు. సో అందుకే మనం వీటిలన్నిటినీ సిమ్లో పెట్టే చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారా, అసలు ఎంతో టేస్టీ యమ్మీ డెలిషియస్ అయిన నాటు పుట్టగొడుగులు రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్పండి, కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే దీంట్లో కాంబినేషన్ నేను వడలు చేసుకుంటున్నాను. చూడండి, వడలు ఎంతో రుచికరమైన వడలండి. మినపగారెలు అంటారు, మా సైడ్ అయితే మినపగారెలు అంటారు. ఈ వడలు అయితే పుట్టగొడుగులు కర్రీలో వేసుకొని తింటుంటే అండి అసలు ఇంకా నాన్ వెజ్ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి నాకైతే. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. నేను మినపప్పుకి వచ్చేసి 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోసుకొని నానిపోయింది నాకు. నానబెట్టుకున్న మినపప్పు ఇలా ఉంటుంది. మీరు అసలు నీళ్ళన్నీ వంపేయాలండి, అసలు నీళ్ళే ఉండకూడదు. ఇది నానబెట్టుకున్న మినపప్పు. దీన్ని ఇప్పుడు మనము గ్రైండర్లో వేసుకుందాము. మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ పుర్ర అవ్వకూడదు. ఒకవేళ మీకు కానీ అలా పుర్ర అయినా మెత్తగా అయిపోయినా కూడా నేను టిప్ చెప్తాను. మెత్తగా అయిపోయింది, దీంట్లో 10 గింజలు నేను మిరియాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. మిరియాలు ఎందుకంటే టేస్ట్ అండి, అందుకు టేస్ట్ కోసం వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. మీకు గారెలు అస్సలు నూనె లాగవండి, నేను చెప్పిన విధంగా చేసుకుంటే. కొంచెమే వాటర్ పోసుకోండి, నూనె లాగవు అసలు ఇంకా మీరు సోడా పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పిండి రుబ్బుకోండి. ఒకవేళ మీరు పిండి మెత్తబడిపోయినా, పిండి మీకు జారుగా లేకుండా గట్టిగా అతుక్కుంటూ ఒకవేళ ఈ విధంగా వచ్చిన సాఫ్ట్గా అయిపోయిన పిండి, అలాంటప్పుడు మీరు ఒకవేళ ఏం చేస్తారంటే కొంచెం గోధుమ పిండి కలుపుకోండి. టేస్ట్ అయితే ఏ మాత్రం మారదు. ఇది ఒక టిప్ అండి. నూనె అయితే అస్సలు లాగదు, మీరు సోడా పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు. నేను ఒక పాల కవర్లో ఇలా అద్దుకొని వేసుకుంటున్నాను. చూడండి, చూపిస్తాను. నూనె కాగాక నూనెలో వేసుకోండి వడలు. మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వడలు వచ్చాయో కింద కామెంట్ పెట్టండి. ఫస్ట్ వచ్చి నూనె వచ్చి బాగా కాగాలండి. తర్వాత వడలు ఎప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే తొందరగా హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే వడలు వేగిపోతాయి, లోపల పిండి మాత్రం మెత్తగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. సో అందుకే నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే మనం వడలు వేసుకోవాలి. ఇది కూడా ఒక టిప్ అండి. మీకు వడలు ఒకవేళ మీరు వడలు పిండి కొంచెం జారుగా అయినా, వడల పిండి సాఫ్ట్గా వచ్చేసిన, అలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం గోధుమ పిండి అందులో కలుపుకోండి, సరిగ్గా వస్తుంది. టేస్ట్ అయితే ఏ మాత్రం మారదు, మీకు బాగొస్తుంది. నేను చూపించిన విధంగా చేసుకుంటే మాత్రం ఆయిల్ అస్సలు లాగదు. కావాలంటే గమనించుకోండి. ఆయిల్ అయితే ఇప్పుడైతే ఎంత ఉందో అంతే ఉంటుంది, మళ్ళీ తీసినప్పుడు కూడా అసలు ఆయిల్ అనేది ఉండదు. బయట అయితే క్రిస్పీగా తింటూ ఉంటే సాఫ్ట్గా భలే వెళ్తాయి అసలు ఈ విధంగా చేసుకుంటే. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి వాళ్ళ కోసమే నేను కొన్ని మిరియాల గింజలు అలా వేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలా వేసినప్పుడు తెలియకుండా అలా తినేస్తారు అనేసి. మంచి హెల్తీ అనండి. మినపప్పు మంచి బలం అండి, స్ట్రాంగ్ అండి పిల్లలకి. ఎప్పుడు తీయాలంటే మనకి
ఈ నూనె అనేది ఆగిపోతుందండి, బుడగలు రావడం ఆగిపోతుంది. అప్పుడు మాత్రమే మనం తీసేయాలి బయటకి. చూడండి, ఎంతో నిమిషాలు పట్టదండి, ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ, హెల్దీ, డెలిషియస్ అండి. అసలు ఇలా ఈ వడలు, ఇవి పుట్టగొడుగులు, నాటు పుట్టగొడుగులు వడల్లో కానీ తింటుంటే అండి అసలు ఇంకా అసలు మాటలే ఉండవు. మీరు ఈ విధంగా చేసుకొని మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.